అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అభిరుచులు. దోసలోకి ఎప్పుడు చట్నీలతో కాకుండా ఇలా వేడి వేడిగా టమోటో సార్వతో తిన్నారంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. దోసలు ఎన్ని కావాలంటే అన్నీ ఈజీగా లాగిస్తారు. సో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చిని పొడువుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం ఇందులోకి మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం. దానికోసం ఏం లేదండి, ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం పచ్చి కొబ్బరి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత ఇక్కడ 5 టమోటాస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇక్కడ మనకి సర్వకి టమోటా ఎంత ఎక్కువ వేసుకున్నామంటే అంత టేస్ట్ బాగుంటుంది. సో నేను ఇక్కడ 3 మెంబర్స్ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఒక 5 టమోటాస్ తీసుకున్నాను. మీరు ఎంతమంది క్వాంటిటీస్ చేస్తున్నారో దాని తగ్గట్టు టమోటాస్ క్వాంటిటీ అనేది పెంచుకోండి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఆనియన్ ఫ్రై అయిపోయింది కదా, ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఒక స్పూన్ కల్లుప్పు ఉంటుంది కదా అది యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో అందుకే మ్యాక్స్ కల్లుప్పే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమోటా కొబ్బరి పేస్ట్ ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి టమోటా పచ్చి కొబ్బరి పచ్చిగానే వేసాం కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని టమోటా పచ్చి కొబ్బరి పేస్ట్ బాగా పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మీ స్పైస్కి తగ్గట్టు కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఏంటంటే శార్వా చేస్తున్నాం కాబట్టి మనకి శార్వా కన్సిస్టెన్సీ అనేది కొంచెం వాటరీగా ఉండాలి. థిక్గా థిక్ కర్రీ లాగా అయితే అసలు ఉండకూడదు. సో దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కారం కానీ ఉప్పు కానీ సరిపోలేదు అనుకుంటే ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికేంత వరకు ఒక 5 to 10 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇక్కడ మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ బాయిల్ చేసామంటే చాలు, అంతే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే. వేడిగా టమోటా సర్వ వేసుకొని దోశలోకి తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మెయిన్గా వెజిటేరియన్స్ కోసమే ఈ రెసిపీ, ఎందుకంటే దోశలోకి చికెన్ మటన్ కాంబినేషన్ అయితే బాగుంటుంది కదా, అదే ఫీలింగ్ వచ్చేలాగా ఇలాగ వెజిటేరియన్స్ కోసం అయితే ఇలాగ టమోటా సర్వ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.